అవి ఉన్నాయి ఇప్పుడు అవి లేవనుకో నేను చాలా మాట్లాడాను. వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేశాం కదా, సో ఈ వీక్ లో అనంతపూర్ లోనే ప్లాన్ చేస్తాం సార్. ఆయన కూల్ గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉండదు. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్ లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికి ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను ఇష్టం. మరి పోలే చెప్పింది అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్ గా ఉన్నాం. నెంబర్స్ ఎందుకండి, ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు ఈ సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అవుతుంటాయి, దీనికి ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలో ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మాస్ కమర్షియల్ సినిమాలకి టెక్నికల్ అప్రిషియేషన్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, లైక్ ఎడిటర్ గురించి అన్ని మాట్లాడుతున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ టోటల్. సో దాని అదే నేను చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్కి గొప్ప కథలు ఏమి రాయలేదు. ఎందుకంటే మోర్ దెన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచో ఏలియన్ నుంచి కథ తీసుకురావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక